నవంబర్ నెల 9, 10 తేదీల్లో కర్కాటక రాశి వారి లైఫ్ ఇది. మీకు జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు, కోట్ల ధనం రాబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు నవంబర్ 9, 10 తేదీల్లో కర్కాటక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులేమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది? అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. ఈ కర్కాటక రాశి వారికి రాశి చక్రంలో 4వది. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు ఎప్పుడు కూడా వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్దిసేపటికి వీరు మార్చుకుంటూ ఉంటారు. టకటక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ సమయం ఈ కర్కాటక రాశి వారికి అంటే నవంబర్ నెల 9, 10 తేదీల్లో వీరి లైఫ్ ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం. పనులలో కొంత శ్రమ అనేది పెరగవచ్చు, కానీ చివరికి విజయం మీకు సొంతం అవుతుంది. వాదోపవాదాలను దూరంగా పెట్టండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దండి. క్రమశిక్షణతో నడుచుకుంటే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. శ్రీ లక్ష్మీ సహస్రనామ పారాయణం శాంతిని ఇస్తుంది. ధనయోగం శుభప్రదంగా ఉంటుంది. ఆర్థికపరమైన లాభాలు లభిస్తాయి, కానీ జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులను మీరు నియంత్రించాల్సి ఉంటుంది. పనిలో ఏకాగ్రతతో వ్యవహరించండి. నిరుత్సాహం మీ యొక్క విజయానికి ఆటంకం అవుతుంది, కాబట్టి జాగ్రత్త. కుటుంబంలో సంతోషం, శాంతి నెలకొంటుంది. మిత్రుల యొక్క సూచనలు మీకు చాలా అనుకూలంగా కూడా ఉంటాయి. దృఢమైన నమ్మకం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నవగ్రహ శ్లోకాలు చదవండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. కర్కాటక రాశి వారికి నవంబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఏర్పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే వారి జీవితంలో ఈ సమయం చాలా చక్కటి మలుపు తిరగబోతుందని చెప్పాలి. ఈ నెల మిశ్రమ ఫలితాలు అయితే ఆశించవచ్చు. మీ యొక్క 1వ ఇంట్లో వచ్చే గురువు ఉండడం అతిపెద్ద వరం. ఇది మీకు జ్ఞానం, రక్షణ మరియు మంచి పేరును కూడా ఇస్తుంది. మీ యొక్క 5వ ఇంటి అధిపతి అయిన కుజుడు 5వ ఇంట్లో స్వక్షేత్రంలో ఉండడం పిల్లలకు సృజనాత్మకతకు కూడా చాలా మంచిది. పెట్టుబడులకు కూడా చాలా మంచిది. ఇలా శుక్రుడు నవంబర్ 2 నుండి 25 వరకు కూడా మీ యొక్క 4వ ఇంట్లో స్వక్షేత్రంలో సంచరించడం వలన గృహం, సంతోషం మరియు సౌకర్యం కూడా కలుగుతాయి. సవాళ్ళు 4వ ఇంట్లో రవి నీచబడడం నవంబర్ 16 వరకు ఉంటుంది. ఇది మానసిక ఒత్తిడి మరియు ఇంట్లో లేదా ఉన్నతాధికారులతో సమస్యలను కూడా కలిగించవచ్చు. 8వ ఇంట్లో రాహు మరియు 2వ ఇంట్లో కేతువు కూడా ఆర్థికపరమైన విషయాల్లో మరియు మాటలతో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచన. వృత్తిపరంగా మీకు 10వ ఇంటిపైన గురువు దృష్టి ఉండడం వలన అనుకూలమైన సమయం ఉంటుందండి. అయితే మొదటి 2 వారాల్లో 4వ ఇంట్లో రవి సంచారం వలన మీరు మరింత ఆందోళనగాను మరియు మరింత అవగాహనగా కూడా ఉండవచ్చు. ఈ కాలంలో ఉన్నత అధికారులతో గౌరవం మరియు ఓపిక కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. 3వ వారం నుండి కూడా రవి మీ యొక్క 5వ ఇంట్లో కుజునితో కలవడం వలన మీ యొక్క దృష్టి సృజనాత్మక ప్రాజెక్టులన్నిటిపైన కూడా మండుతుంది మరియు మీరు మరింత ఆత్మవిశ్వాసంతో కూడా ఉంటారు. ఈ నెల ఆర్థిక పరంగా బాగుంటుంది. మీరు మీ యొక్క సృజనాత్మక ప్రాజెక్టులు ద్వారా లేదా పెట్టుబడుల ద్వారా కూడా కొంత ఆదాయాన్ని అయితే పొందే అవకాశాలు ఉంటాయి. శుక్రుడు మీ యొక్క 4వ ఇంట్లో సంచరిస్తున్నందున మీరు వినోదం కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేయవచ్చు, లేదా కొన్ని గృహోపకరణాలు లేదా వాహనాలను కూడా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందండి. అయితే 2వ ఇంట్లో కేతు మీ యొక్క ఖర్చులను నియంత్రించుకోవాలని మరియు కుటుంబ ఆర్థికపరమైన విషయాల గురించి మీ యొక్క మాటలు జాగ్రత్తగా వాడాలని సూచన. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి ఆరోగ్యం గురించి కూడా తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఈ సమయం మీ యొక్క లగ్నంలో ఉచ్చ గురువు ఉండడం వలన మీకు ఈ సమయం బాగుంటుందనే చెప్పాలి. అది మీ యొక్క ఆరోగ్యాన్ని చక్కగా కాపాడబోతోంది. అయితే మొదటి 2 వారాల్లో 4వ ఇంట్లో నీచబడిన రవి కొంత ఒత్తిడిని లేదా ఛాతీకి సంబంధించిన సమస్యలను అయితే కలిగించవచ్చు. 8వ ఇంట్లో రాహు కూడా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని మరియు రిస్క్ తీసుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు. సమస్యలను నివారించడానికి ధ్యానం చేయండి మరియు తగినంత విశ్రాంతి తీసుకున్న మీకు అన్ని విధాలుగా మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు
అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు కలవారుగా ఉంటారు. సమాజ సేవ పట్ల ఆసక్తి ఉంటుంది. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతరం అదే వీరి వద్దకు చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత వాత్సల్య వీరి ముఖంలో కనిపిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరిమితంగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వారు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం అయితే ఎక్కువ. అయితే దీని అందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరైతే ప్రవర్తిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగిన సంఘటనలో కలిసి తిరిగిన మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని కూడా సొంతంగా వీరు చేసుకోలేరు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, సమస్తాన్ని కూడా సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగినా కూడా ఏమాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తిన మీద పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు యందు స్థిరపడతారు. అనగా వాహనములు, నౌకలు, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తులు యందు వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధము ఏజెంట్లు, ప్రచారం చేయవారుగాను కూడా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయాలు వ్యాపారాలు వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఆరోగ్యం కన్నా కూడా వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారి యొక్క తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని వీరు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడుతునండి చెప్పాలైతే ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. ఆదాయ వ్యయాల యందు జాగ్రత్త ఉంటుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలుగుతుంది. కర్కాటక రాశి వారి ముత్యాన్ని ధరిస్తే మేలు. దీన్ని ధరించడం వల్ల నష్ట ఐశ్వర్యాలు, సకల సంపదలు కూడా కలుగుతాయి. ఈ కర్కాటక రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి. వార్ధక్యమున మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కావున ఈ రాశివారు తగినంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు: పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మీకు మేలు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.